ఏయ్ మీ అమ్మ ఒప్పుకోకుంటే మీ నాన్న ఒప్పుకోకుంటే మీ ఇంట్లో అవసరంలా నా ఇంట్లో అవసరంలా రా లేచిపోదామంటారు. పోతారు, తర్వాత పైకి పోతారు. అటు ఈ ఫ్యామిలీ ఏడుపు, అటు ఆ ఫ్యామిలీ ఏడుపు, మధ్యలో చక్క భజన చేసుకుంటూ వాళ్ళు దేవుణ్ణి తలుచుకుంటూ. నా పిల్ల మనిషిని చెడగొట్టేది డబ్బు ఒక్కటే, దాని వల్ల నాశనం అవుతున్నారు. ఇంకోటి కోరికలయ్యా, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ పుడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా 10 మందిని కాదు, మొన్న ఒక 50 మందిని మెయింటైన్ చేసిందంటే ఆ మహాతల్లి ఎంత గొప్పదంటే ఆస్కార్ అవార్డు కంటే చాలా పెద్ద అవార్డే ఇవ్వాలి ఆ మహాతల్లి. మీరు బాత్రూమ్ లో కడగకున్నా పర్వాలేదు, హార్పిక్ యాసిడ్ మాత్రము ఇంట్లో మాత్రం తెచ్చి పెట్టకండి. ఒకవేళ తెచ్చి పెట్టారంటే మీరు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్యం మీకు. ఒక మంచి భర్త పాపము పొద్దున పోయి సాయంత్రం వరకు పని చేసి వస్తే, అరే నా పిల్లలకి అది తీసుకొని వెళ్ళాలి, ఇది తీసుకొని వెళ్ళాలి, వంటలు చేసి పెడతది, అది చేసి పెడతది అంటే సుంట అదేం చేస్తుంది అది. అటు ఆఫీస్ కి వెళ్ళంగానే సినిమా ఇంట్లో. భూమి మీద బ్రహ్మం గారు ఒకటే చెప్పారయ్యా, ఈ భూమి మీద నువ్వు 2020 రాగానే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది లైఫ్. ఒకళ్ళకొకళ్ళు చంపుకునే రోజులు వస్తాయి అన్నారా? వచ్చిన ఇంకా ఘోరం చూడాలి. ఇప్పుడు ఇంత మంది ఉన్నారు కదా, నేను ఇది పాయింట్ నోట్ చేసుకో ఫస్ట్. ఇంత మంది ఉన్నా కానీ ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలుసా? ఇంతమంది జనాల్లో కూడా పొడుచుకొని వచ్చే రోజులు కూడా వస్తాయి అని చెప్పేసి బ్రహ్మం గారు చెప్పారు. ఆ రోజులు కూడా మనం వెయిట్ చేద్దాము. ఎన్నో రోజులు లేదు, ఇంకా ముందు ఇంకా చాలా ఉంది చూడాల్సినవి, ఇంకా ఎన్నో చూడాలి మాట్లాడుకోవాలంటే. ఎందుకు మరి సమాజంపై ఇంపాక్ట్ ఏం చూపిస్తుంది మేడం? అంటే ఒక మనిషిని చంపేంతగా ఏం చూపిస్తుంది? సపోజ్ నేను ఏం మాట్లాడాలో దీని గురించి, వాళ్ళు పెరిగిన పరిస్థితులు అంటారా లేకపోతే సినిమాలు అంటారా? ఇప్పుడు సినిమాలు చాలా బాగున్నాయి. అప్పుడు ఏం చెప్పారు? సినిమాల్లో చూసి నేర్చుకున్నారు అన్నారు. ఇప్పుడు సినిమాల్లో అలాంటివి ఏం చేయట్లేదు కదా, పెట్టట్లేదు కదా. ఏమి హార్పిక్ లేసి చంపుతున్నారా సినిమాలో? మిక్సీలో వేసి చంపుతున్నారా? లేదు కదా. పచ్చళ్ళు చేస్తున్నారా? లేదు కదా. సినిమాలో చూపించలేదు కదా. మరి ఎందుకు జరుగుతుంది? సమాజంలో ఇలాంటి మార్పులు రావడానికి కారణం ఏంటి? సమాజంలో ఇలాంటి మార్పు రావడానికి కారణం అంటే ఫస్ట్ భర్తల్ని పక్కన పెట్టండి, వాళ్ళని చంపేస్తున్నారంటే సంబంధాలు, ఎఫైర్స్ పోనీ. వీళ్ళని చంపుతున్నారంటే ఎఫైర్స్ అడ్డం వచ్చినాయి, వీళ్ళు అడ్డం వస్తున్నారని వాళ్ళని చంప. మరి పిల్లలు ఏం చేశారు? చిన్న పిల్లలు ఏం చేశారు అంటే మీ సుఖాలకి పిల్లలు అడ్డొస్తే వాళ్ళని కూడా వేసేస్తారా? మీరు చంపేస్తారా? అన్నంలో విషం పెట్టి బావిలో తీసేసి. చిన్న పిల్లలు దేవుడితో సమానము, దేవుడు కనిపిస్తాడు వాళ్ళలో అని చెప్పేసి ఎవరి పిల్లల్లో అయినా మనము ఎంత బాగా కొత్త వాళ్ళైనా సరే దగ్గర తీసుకొని ముద్దులాడతాము. అలాంటి పిల్లలు కూడా ఈ శిఖండీలు చంపేస్తున్నారంటే ఏం మాట్లాడతారు దాని గురించి? డబ్బు. ఫస్ట్ మనిషిని చెడగొట్టేది డబ్బు ఒక్కటే, దాని వల్ల నాశనం అవుతున్నారు. ఇంకోటి కోరికలయ్యా, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ పుడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా 10 మందిని కాదు, మొన్న ఒక 50 మందిని మెయింటైన్ చేసిందంటే ఆ మహాతల్లి ఎంత గొప్పదంటే ఆస్కార్ అవార్డు కంటే చాలా పెద్ద అవార్డే ఇవ్వాలి ఆ మహాతల్లి చెప్తున్నాను నేను. సో ఇట్లాంటి తగ్గాలంటే ఏం చేయాలంటారు మేడం? ఎక్కడ తగ్గుతాయి? తొక్కలో కూడా తగ్గదు, ఇంకా ఎక్కువైతాయి. తగ్గుతాయని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే అయిపోయింది, ఫిక్స్ అయిపోండి మీరు. ఇది తగ్గే రోజులు కాదు. 1990 వరకే లాస్ట్ ఫైనల్. ప్రేమలు గాని మంచి లవ్ స్టోరీలు గాని అప్పుడు చేసుకున్న వాళ్ళు ఇప్పటికి మంచిగా ఉన్నారు. ఇప్పుడు చేసుకున్న వాళ్ళు పైనుంచి 400 అడుగులు లేకపోతే 1000 అడుగులు లోపల తోసి పడేయాల్సిందే, పచ్చళ్ళు చేయాల్సిందే, డ్రమ్ములో పెట్టాల్సిందే, కుక్కర్లో పెట్టాల్సిందే. హార్పిక్ దగ్గరకు వచ్చిందంటే ఎంత ఆలోచించాలి, బాబా సమాజం ఎటుపోతుందో అని. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో హార్పిక్ ఉన్నా, యాసిడ్ ఉన్నా, అమ్మ తల్లులారా, తల్లులు కాదు ఆ తల్లే కదా మహాతల్లి చేసింది పాపము. కానీ మీరు బాత్రూమ్ లో కడగకున్నా పర్వాలేదు, హార్పిక్ యాసిడ్ మాత్రము ఇంట్లో మాత్రం తెచ్చి పెట్టకండి. ఒకవేళ తెచ్చి పెట్టారంటే మీరు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్యం మీకు. రసంలో యాసిడ్ అన్నా వేస్తుంది, లేకపోతే హార్పిక్ అన్నా వేస్తుంది, లేకుంటే ఒక సూట్ కేసు కొనుక్కొని తాళాలు వేసుకొని భద్రంగా పెట్టుకోండి అంతే. మేడం మరి ఇప్పుడు పెళ్లిళ్ళు అంటే పెళ్లిళ్ళు చేసుకోవద్దంటారా? నువ్వు కూడా చేసుకోవద్దు తమ్ముడు, నీకు దండం పెడతా. నీ ఫస్ట్ నుంచి చెప్తున్నా, నిన్ను కాపాడుకునే బాధ్యత నాకు ఇచ్చాడు దేవుడు. ఇంకా ఎంత మందిని కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. పెళ్లిళ్ళు చేసుకుంటే మాత్రము 3 నాళ్ళ ముచ్చటే అయిపోయింది, ఫినిష్. పెళ్లి 3 నెలలు తర్వాత క్లైమాక్స్. ఎక్కడ ఉంటారో తెలియదు మీరు. భయపడుతున్నారు జనాలు. పెళ్లిలో తాత్కాలిక సుఖాల కోసం కన్నపేగులు చంపుకోవడానికి ఈ రోజు కొంతమంది సిద్ధమయ్యారు. దానికి గల కారణాలు ఏంటి? ఎందుకు సమాజంలో ఎటువంటి జరుగుతానికి కారణాలు ఏంటి? పిల్లల్ని కూడా చంపేస్తున్నారు కదా, అదే కదా మీరు అడుగుతున్నారు. ఇప్పుడే కదయ్యా నేను తెలుగులోనే చెప్పాను. ఒక కన్నడలో ఒక ఇంగ్లీష్ లో చెప్తే మీరు మళ్ళీ అడగాలి, కానీ ఓన్లీ స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడాను. పైసామే పరమాత్మ. వీళ్ళకి భర్త, ఒక మంచి భర్త
పాపము పొద్దున పోయి సాయంత్రం వరకు పని చేసి వస్తే అరే నా పిల్లలకి అది తీసుకొని వెళ్ళాలి, ఇది తీసుకొని వెళ్ళాలి, వంటలు చేసి పెట్టది, అది చేసి పెట్టదు అంటే సుంతా అదేం చేస్తుంది అది. అటు ఆఫీస్ కి వెళ్ళంగానే సినిమా, ఇంట్లో పెద్ద సినిమా. అక్కడ భర్త, ఒక మంచి భర్త పాపము పొద్దున పోయి సాయంత్రం వరకు పని చేసి వస్తే అరే నా పిల్లలకి అది తీసుకొని వెళ్ళాలి, ఇది తీసుకొని వెళ్ళాలి, వంటలు చేసి పెట్టది, అది చేసి పెట్టదు అంటే సుంతా అదేం చేస్తుంది అది. అటు ఆఫీస్ కి వెళ్ళంగానే సినిమా, ఇంట్లో పెద్ద సినిమా. అక్కడ పిల్లలు చూసారంటే పిల్లలు మటరే. డబ్బు ఒకటి నాశనం చేస్తుంది మనిషికి. ఈ కోరికలను చూస్తున్నారు చూసారా, బరి తెగించిపోతున్నారు చూసారా. నేను మాట్లాడను, ఒక ఆడపిల్లగా నేను మాట్లాడలేకపోతున్నాను. ఇవన్నీ ఎలాగున్నాయంటే మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. కడుపులో పుట్టిన కన్న పిల్లల్ని కూడా చంపుతున్నారంటే ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటే మీరు అక్కడే అర్థం చేసుకోండి. కొంతమంది భర్తలు ఎట్లుంటారు తెలుసా, నా పిల్లలే ప్రపంచం, నా భార్య పిల్లలే ప్రపంచం అనుకునే వీళ్ళు మగవాళ్ళు పాపం వాళ్ళు ఏమనుకుంటారు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మీరు చంపేస్తున్నారంటే. భవిష్యత్తులో యువత పెళ్లి చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పెళ్లికి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమి జాగ్రత్తలు తీసుకుంటావయ్యా నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నా గానీ టైం అక్కడ మారిపోతుంటది, గ్రహాలు మారిపోతాయి, టైము మారిపోతది. మన టైం ఒకేలాగా ఉండదు. నేను ఇక్కడ ఈ రోజు ఉన్నా, రేపు ఉంటానో లేదో నాకే తెలియదు. తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి పెళ్లికి ముందు? ఏదైనా చూడండి, నేను మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ చెప్తున్నాను. మంచి మీకు ఒకవేళ మీకు పెద్దలు చేసిన పెళ్లి చెయ్యాలన్నా గానీ ఆ అమ్మాయి మంచా చెడా అటు తెలుసుకొని ఇటు తెలుసుకొని చేసుకున్నా గానీ అబ్బా చాలా మంచిది. ఎంత మంచిదంటే దేవత, నా లైఫ్ లోకి వచ్చిన దేవత అనుకుంటారు మీరు చోళ్ళు. తర్వాత ఉగ్ర రూపం ఎప్పుడు చూపిస్తది? ఉగ్ర రూపం చూపిస్తది. చూసారు కదా మొన్న ఒక ఆడియో రిలీజ్ అయిన ఆమె ప్రియుడిని ఇంటికే పిలిచి రారా నాయన తొందరగా చంపేద్దాం వీడిని అని చెప్పేసి పిలిచిందే. ఆ పిచ్చోడు వచ్చాడు. ఆ పిచ్చోడి కన్నా బుద్ధుందా? మనం చంపితే మనం బుక్ అయిపోతాం, మనం అరెస్ట్ అవుతాం, ఈ చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయని ఆలోచిస్తున్నారా? పోయి ఆడ కూర్చుంటున్నారు. ఇటు ఈ అమ్మాయి వల్ల ఈ అమ్మాయి లైఫ్ నాశనం, పాపం వాళ్ళ లైఫ్ నాశనం. అరే నాయన మీరు కొంచెం ఆలోచించండి రా నాయన, మీరు మీ ప్రాణాలు రిస్క్ లో పెట్టుకోకండి రా నాయన, మీరు మంచిగా ఉండాలి అంతే అని చెప్పి నేను. పెళ్లికి ముందు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క ఇష్టాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దానికి గల కారణాలు? ఎవరినన్నా లవ్ చేస్తే అడగండి, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో అడగండి. దొరికాను కదా మరి నేను, దొరికితే వదులుతారా మీరు? నన్ను వదలరుగా. సరే, ఇప్పుడు ఎవరన్నా లవ్ చేసుకుంటే తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే మంచిగా అమ్మా ఇలా చేసుకుంటాను, మేము మంచిగా ఉంటాము, మీ చేతుల మీదుగా మీరు పెళ్లి చేస్తే మేము హ్యాపీగా ఉంటాము అని ఇట్లా మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటది. మీ అమ్మ ఒప్పుకోకుంటే, మీ నాన్న ఒప్పుకోకుంటే మీ ఇంట్లో అవసరంలా, నా ఇంట్లో అవసరంలా, రా లేచిపోదామంటారు. పోతారు, తర్వాత పైకి పోతారు. అటు ఈ ఫ్యామిలీ ఏడుపు, అటు ఆ ఫ్యామిలీ ఏడుపు, మధ్యలో చక్క భజన చేసుకుంటూ వాళ్ళు దేవుణ్ణి తలుచుకుంటూ నా పిల్లలను ఏడిపిస్తున్నారే, అదయ్యే జరుగుతుంది అంతే. ఓకే మేడం, ఫైనల్ గా మీరు చెప్పే సమాధానం ఏంటి మేడం ఇట్లా జరుగుతున్న ఇష్యూ మీద? ఓవరాల్ గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ సమాజము మారదయ్యా, మారదు. నోట్ చేసుకో, ఇది నేనేం చెప్పానో ఇదే పార్టీ అన్ని జరుగుతూ వచ్చాయి. కానీ ఈ సమాజం ఇంకా ముందు 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 ఎట్లుంటదంటే అందరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు, అప్ప ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే అనుకునేలాగా రోజులు వస్తాయి, నేను అలాగే మాట్లాడతాను. కానీ రాను రాను ఎంత ఘోరంగా తయారైతుందంటే, మొన్న చూసారా ఒక కన్న బిడ్డ లవర్ కోసము తల్లిని చంపింది, తండ్రిని చంపింది, చెల్లిని చంపింది. ఎవరి కోసం? ఒక లవర్ కోసము. అంటే నువ్వు తల్లిదండ్రులు అన్ని పెంచి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసి వాళ్ళ కాపలా కాసి, ఒక కుక్క ఇంటికి ఎట్లా కాపలా కాస్తుందో కన్న కూతురు బాగుండాలని చెప్పేసి ఇంటికి వచ్చేదాకా తల్లి కాపలా కాసి ఈ రోజు తల్లికి ఎంత పెద్ద బహుమానం ఇచ్చిందో తెలుసా? అది కన్న తల్లి తండ్రుల్ని చంపింది కాకుండా చెల్లిని కూడా చంపింది. ఆ పిల్ల ఏం చేసిందయ్యా అంటే, ఒక అబ్బాయి కోసం నువ్వు కడుపులో పుట్టి రుణం తీర్చుకున్నావు కదా, ఇలా చేస్తున్నారు. ఇంకా చాలా జరుగుతాయి, చాలా చూద్దరు కానీ వెయిట్ చేయండి ఇంకా. ఓకే మేడం.